ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి లైవ్లో వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా నీ స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తమైన మా దేవుడు నీ స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. బెతెస్దా గాడ్ మినిస్ట్రీ స్తుతిస్తున్నాం ప్రభువా. నా తండ్రి నీ స్తోత్రాలు. అక్టోబర్ 2వ తారీఖు శుక్రవారం ప్రభువా, ఈ పగలు నాయన ఈ యొక్క 12 గంటలకు ఈ లైవ్ కార్యక్రమానికి మీరు అధ్యక్ష వహించండి నాయన. కూడి వచ్చిన బిడ్డలు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు పాటలు పాడుతుండగా మంచి స్వరాలు దయచేయండి. పాటల్లోనూ ప్రార్థనలో నా తండ్రి నాయన వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయండి. కరెంటుని మీ స్వాధీనపరచుకోండి, వైఫై మీ స్వాధీనపరచుకోండి. నాయన ఇక్కడ మీ సన్నిధి సమాధానం కృపా కాపుదల క్షేమం దయచేయమని ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓ పాట పాడుకుందాం.
ఇట్లా ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తన మహాకృపను బట్టి మిమ్మల్ని ఇక్కడ సజీవ లెక్కలో మరి కాపాడి ఈ శ్రేష్టమైన ఈ సమయంలో దేవుడు మనతో ఉండి మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారు విన్నాం. ఈ సమయాన్ని ఎంతోమంది చూడలేకపోయారు. ఎంతోమంది మనకంటే యోగ్యులు, భక్తులు, యోగ్యులు, గొప్పవారు ఈ సమయం చూడలేకపోయారు. కానీ అత్యంత అల్పులమైన మనకి దేవుడి శ్రేష్టమైన సమయాన్ని దేవుని స్తుతించి దేవుని ఆరాధించుకుని దేవుని మాటలు ధ్యానం చేసుకునే దేవుడు ఈ కృప మనకి ఇచ్చినందుకు దేవుడికి మనం అందరం ఒకసారి మరి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించబద్దులైనాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల యేసు ప్రభు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి, ఇంతవరకు ఈ లైవ్ కార్యక్రమంలో మీరు మాతో తోడుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది సమయం అల్పుడైన నీ దీనదాసుడిని మరుగు చేసి మాట్లాడమని, వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం, లోబడి ఆత్మ ప్రతి బిడ్డకి దయచేయండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంశం ఏంటంటే, నీ పొరుగువారు ఎవరు, వారితో మనం ఎలా ప్రవర్తించాలి అనే అంశము. లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొన గోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసును అడిగాను. ప్రియులారా, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువుని శోధించడానికి వచ్చాడు. వచ్చి మరి నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు
యేసు ప్రభువుల వారు మరి ఆజ్ఞలు పాటించాలని చెప్పారు. తర్వాత నా పొరుగువారు ఎవరని అతనే అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొని గోరి, అంటే యేసు ప్రభు దగ్గర కాడ హెచ్చించుకుని మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు. అయితే అంటే అక్కడే హెచ్చింపు కనపడుతుంది. తను ఒక నీతిమంతుడిలాగా కనపరుచుకోవాలని నా పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. 10:30 వచ్చిన అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు, యెరికో పట్టణము నుండి దిగి వెళ్ళొచ్చు దిగే అనుభవాన్ని గురించి మరి ఇక్కడ తెలియజేయబడుతుంది. అలాగే ఆ వచనం చదవము ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. అది దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి అని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ఇక్కడ ఉపమానముగా చెప్తున్నాడు యేసు ప్రభువు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. యెరూషలేము అంటే ఒక ఎత్తైన పట్టణం. అది ప్రార్థన అనుభవం కలిగి ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట. అతడు రక్షించబడిన వాడు, దేవుణ్ణి రక్షణ పొందుకుని ఒక ఉన్నతమైన అనుభవంలో ఉన్న ఒక మనిషి దిగి యెరికో పట్టణానికి దిగుతున్నాడంటండి. యెరికో అంటే శాపగ్రస్తమైనది, లోక సంబంధమైనది. యెరూషలేము దేవుని పట్టణము, అది ఒక ఆత్మీయ ఉన్నతమైన అనుభవము. దిగే అనుభవం మనం ఎవరిలో కాడ మనం ఆత్మీయంగా ఎదగాలి. కృప వెంబడి కృపలో ప్రేమలో మనం ఎదగాలి, ఆత్మలో ఫలించాలి. కానీ దిగే అనుభవం చాలా నష్టం కలిగిస్తుంది. ఇతను కొన్నిసార్లు మనము ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత మనం ఆదమరిచో మైమరిచో నిర్లక్ష్యం వల్ల అలక్ష్యం వల్ల కొన్నిసార్లు మనం దిగే అనుభవంలోకి నెట్టివేయబడతాం. కనుక ఆ దిగే అనుభవాన్ని గురించి ప్రభులు వారు హెచ్చించుకున్న అతని గురించి తన యొక్క భక్తిలో గర్వాన్ని బట్టి తనకే అన్నీ తెలుసున్నట్టుగాను యేసు ప్రభువుని శోధించటానికి, యేసు ప్రభు మాటలు మరి యేసు ప్రభువుని శోధించటానికి ఏం చెప్తాడో ఈయన అనే వర్షంలో అతను మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. యెరూషలేము అనుభవం గురించి, యెరికో అనుభవం గురించి పోల్చి చెప్తున్నాడు. ప్రియులారా, అలాగే నీ పొరుగువాడు ఎవరు అనే ఒక అంశం మీద మన జనరల్గా మన పొరుగువాళ్ళు అంటే మన ఇంటి పక్కన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు మనం అనుకుంటాం. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన వాక్య సత్యం ఏంటంటే నీ పొరుగువారు అనేది మనం అనుకున్నట్టుగా కాకోకుండా లేఖనం చెప్పే దాని ప్రకారంగా యేసు ప్రభు చెప్పిన ప్రకారముగా ఆ యొక్క నీతిని, ఆ సత్యాన్ని మనం గ్రహించుకుని మనం పొరుగువారి ఎడల మన బాధ్యత ఏంటి, వారి ఎడల మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం తెలుసుకోవాల్సిన వారు అయినాం. దేవుడి ఎడల మనం ఎలా ప్రవర్తించాలో
పొరుగువారి ఎడల మనం ఎలా ప్రవర్తించాలో లేఖనాన్ని అనుసరించి మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. ఇక్కడ ఈ దిగే అనుభవం ఏంటంటే లోకంలోకి వెళ్ళటమే దిగే అనుభవం. ఎక్కే అనుభవం ఏంటంటే పరలోకానికి వెళ్ళటమే ఎక్కే అనుభవం. అది ఆత్మ సంబంధమైన ఉన్నతమైన స్థితి ఎక్కే అనుభవం. దిగే అనుభవం అనేది లోకాన్ని గురించి యోహాను గారు చెప్తాడు. ఈ లోకమునైనను లోకములో వాటినైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్తున్నాడండి. మనం నేర్చుకోవాల్సిన వారు విన్నాం. లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుని ప్రేమను పోగొట్టుకుంటాం. దేవుని ప్రేమను ఎప్పుడైతే పోగొట్టుకుంటామో విశ్వాసం కోల్పోతాం. ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో గ్రహింపు కోల్పోతాం. ఎప్పుడైతే గ్రహింపు కోల్పోతామో మన కన్నులు మూయబడతాయి. అప్పుడు దుష్టుడు మనని మోసగిస్తాడనమాట. కానీ మనం దిగుతూ ఉంటాం, కానీ మనం గ్రహించలేని వారుగా ఉంటాం. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నేను జికటగల దొంగ ఊబిలో దిగిపోయాడు. ఆయన ఆ దేవుడు ఆయన యొక్క పాదాలు బండ మీద నిలిపాడంటాడు. ఆ యొక్క జికటగల దొంగ ఊబి అంటే దుష్టుడు యొక్క బంధకాలు, దుష్టుడు పాప బంధకములో మనం ఊబిలో దిగిపోతాం. కానీ ఎవరు రక్షించలేరు, ఎవరు కాపాడలేరు. కనుక దేవుడే మన రక్షించాలంటే మన పాపాలన్నిటినీ క్షమించినప్పుడు, మన మొర్ర దేవుడు విన్నప్పుడు, మన యొక్క ఆ దేవుని మాటల ద్వారా మనము క్రీస్తు అనే బండ మీద మన పాదాలు నిలిపేటట్లుగా దేవుడే చేయగలడు. ఇక్కడ దిగే అనుభవంలో సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే 5వ అధ్యాయము 5వ వచనంలో, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. ఈ లోకం ఎక్కడికి మనం తీసుకెళ్ళదంటే, లోక ఆశలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే, లోక స్నేహాలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే, మొదట ధనాన్ని సంపాదించుకోవడానికి నీతి నియమాలు వదిలేస్తాం. అక్రమంగా అన్యాయంగా సరే ధనం సంపాదించాలనే ఒక కోరికలు పుట్టిస్తూ ఉంటాడు సాతాను. ధనం వచ్చిన తర్వాత మరి మనిషిలో హెచ్చింపు కానీ, గర్వం కానీ, అతిశయం కానీ ఇటువంటి మనిషిలోకి హృదయంలోకి వస్తాయి. తర్వాత హృదయంలో మరి తను గొప్పవాడైనట్లుగా తను హెచ్చించుకున్న ఆ యొక్క సందర్భాల్లో అనేక రకాలైన చెడు అలవాట్లోకి, వ్యభిచారంలోకి, చారత్వ పాపాల్లోకి, తాగుడు, జూదము, అనేకమైన చెడు వ్యసనాల్లోకి ఈ లోక స్నేహాలు మనం తీసుకెళ్తాయి. కనుక ఈ లోకం మన ఎక్కడికి తీసుకెళ్తుందంటే, మరి సామెతల గ్రంథకర్త అంటే సొలొమోను మహారాజు చెప్తున్నాడు. అందుకే సామెతలు 5:5 దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీను, మరణంలోకి దిగటానికి దారితీస్తుందంట. 2 దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, పాతాళానికి చక్కగా చేరును. పాతాళానికి ఇంకంటే చక్కగా ఇంకా మనం దిగి ఎక్కడ దిగుతామంటే చీకటికల్లా దొంగ ఊబిలో దిగినట్లుగా మనం నరకంలోకి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. కానీ చాలామందికి అటువంటి గ్రహింపు లేదు. లోకం చాలా బాగుంటుంది. తన మనసుకు కోరినట్లుగా, తన ఆశలు తీర్చుకునేటట్లుగా అనేక రకాలైన వ్యామోహాలతో, అనేక రకాలైన మరి తన యొక్క ఇచ్చలకి సంబంధించిన, ఆశలకు సంబంధించిన అన్నిటికీ ధనం ద్వారా అన్నీ సంపాదించుకోవచ్చని, సుఖపడవచ్చని, తినుము తాగుము సుఖించము అనే ఒక నీతి ద్వారా మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే దేవుణ్ణి లేని చోటుకి, వెలుగులోని చోటికి, నాశనానికి వెళ్ళిపోతున్నాడు. ఆ దిగటం ఊబిలాగా దిగిపోతాం. చాలామంది ఒక పాపం కొంచెంగా మరి గ్రహింపు కోల్పోతారు, విశ్వాసం కోల్పోతారు, దేవుని భయం కోల్పోతారు. లోకంలో అనేక రీతిలుగా మనిషి గ్రహింపు లేని స్థితిలోనే
జ్ఞానం లేని స్థితిలోనే మళ్ళీ లెగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటు వారందరూ కాడ ఎవరి చేతుల్లో పడ్డారు అంటే దొంగ చేతిలో పడినట్లుగా వాక్యం చెప్తుంది. దొంగల చేతిలో చిక్కేను అంటే దొంగ అంటే సైతాను. దొంగ సైతాను యొక్క నామధేయాలు చాలా ఉన్నాయి. ఆడు దొంగ, దుష్టుడు, దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, మోసం చేసేవాడు, అబద్ధికుడు, ఇలా ఎన్నో సాతాను గురించి రాయబడి ఉన్నాయి. కనుక దొంగల చేతిలో చిక్కేను. ఈ దొంగ గురించి యోహాను గారు 10వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాశాడంటే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు అయి ఉన్నాడని. దేవుడు యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు. ఆయనలో ఏ కపటము లేదని, ఏ దోషము లేదని, ఆయన మాట సత్యమని, ఆయన దారి తిన్నని దారని, ఆయన వంకర మార్గం కాదు. ఆయన మాట్లాడేది యథార్థంగా మాట్లాడతాడు, ఖండితంగా మాట్లాడతాడు, మాట మార్చని దేవుడు. కనుక దేవుని గురించి, దేవుని గుణలక్షణాల గురించి పరిశుద్ధ గ్రంథంలో సూటిగా తేటగా రాయించాడు. రాయటమే కాదు, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి దేవుణ్ణి బయలుపరుస్తూ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క ప్రేమని, దేవుడు ఎటువంటి వాడో మనకు బయలుపరిచిన వాడు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ఇచ్చిన మాట పరిశుద్ధ గ్రంథము దేవుడి గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఏ గ్రంథములో లేని సత్యం, ఏ గ్రంథములో లేని నీతి, ఏ గ్రంథములో చెప్పినట్లుగా జరిగించిన దేవుడు నజరేయుడైన యేసు. మతాలు బోధించినవి కానీ యేసు ప్రభువు దాన్ని జరిగించాడు. ఆయన బోధించాడు, జీవించాడు, అలా జీవించే శక్తిని మనకి అనుగ్రహించాడు. కనుక అక్కడ దొంగ విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఈ దొంగ మన ధనాన్ని దోసుకెళ్ళడండి. మనలో విలువైంది ధనం కాదు, విలువైంది మన ఆత్మ సంబంధమైన భక్తి సంబంధమైన జీవితమే విలువైంది. ఇక్కడ ఏం చేశాడంటే, ఇక రెండో మాట కూడా మనం చూసుకుంటే 10:10లో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. అంటే ఇక్కడ దొంగ అయిన సైతాను గురించి రాయబడింది. అలాగే ప్రాణం ఇచ్చిన యేసుప్రభు గురించి కూడా రాయబడి ఉంది. యేసుప్రభు గురించి ఏం రాయబడి, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెబుతున్నానని యేసుప్రభులు వారు చెప్తున్నారు. దొంగ గురించి చెప్పాడు, అంటే దుష్టుని గురించి చెప్పాడు, తన గురించి చెప్పాడు. ఇక్కడ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిను రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని యేసు ప్రభులు వారు చెప్తున్నారు. యేసు ప్రభు ఏది చెప్పక మానలేదు. సమస్తము కూడా అన్ని విషయాలు చెప్పాడు. ఈ సృష్టిలో ప్రతి విషయము, ప్రతి జీవి గురించి మరి చెప్పినట్లుగా, తన స్వరూపంలో తన పోలికలో చేసిన మనిషిని గురించి కూడా చెప్పినట్లుగా, ప్రపంచముల గురించి, ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి, అన్ని విషయాలు కూడా, నీతిని గురించి, పరిశుద్ధతను గురించి, లోకం గురించి అన్నిటినీ కూడా యేసు ప్రభు చెప్పినట్లుగాను పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. అక్కడ దేవుడి గురించి కూడా మనం తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అలాగే యేసు ప్రభు యొక్క మరి ఎలా జీవించాడో, ఆయన ఎలా జన్మించాడో, ఎలా జీవించాడో, ఎలా మరణించాడో, ఎలా తిరిగి లేచాడో అనే యొక్క సువార్త సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ మనిషికి కూడా పరిశుద్ధంగా జన్మలో పరిశుద్ధత అనేది ఏ మనిషిలో లేదు. పాపిగానే పుట్టాడు, పాపిగానే చనిపోతాడు.
అదే పాప క్షమాపణ పొందుకుంటే పరిశుద్ధుడిగా జీవించి చనిపోతాడు. కానీ జన్మత ఆయన పరిశుద్ధుడు యేసు ప్రభు. మనం జన్మత పాపులు. మనకి ఆయనకి ఉన్న వ్యత్యాసం అది. అలాగే ఆయనలో ఏ పాపము లేదని, జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. కనుక ఆయన జన్మించినట్లుగా ఎవరు జన్మించలేదు, ఆయన జీవించినట్లుగా ఎవరు జీవించలేదు, ఆయన మరణించినట్లుగా ఎవరు మరణించలేదు, ఆయన తిరిగి లేచినట్లుగా ఎవరు తిరిగి లేకలేదు. అందుకనే ఆ యేసు ప్రభువు ఆ జన వృత్తాంతాన్ని, ఆ సువార్త సత్యాన్ని సమస్త మానవాళి తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు ప్రేమించిన మనుషుల కొరకు ఎంత త్యాగం చేశాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఎంత రక్త ముద్దగా హింసకి గురయ్యాడో, తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఎంతగా ప్రేమించాడో, ఈ విషయాలన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు యొక్క సాక్షాత్కారాన్ని ఆత్మ ద్వారా పొందుకుంటాం. అలా పొందుకున్నప్పుడే మనకు మారు మనసు కలుగుద్ది. కానీ చాలామంది నేను దేవుని చూశాను, ఆయన ముసలాయనగా ఉన్నాడు, ఆయన జడలుగా ఉన్నాయి, చేతిలో కర్ర ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఇటువంటి కథలు చెప్తారు కొంతమంది. అట్లా చెప్పిన వాళ్ళు అందరూ కూడా మారు మనసు పొందక లోకంలోనే పాపంలోనే చనిపోవటం నేను కూడా కొంతమందిని చూశాను. కానీ ఈ యొక్క వాక్యాలలో ఉన్న యేసుని చూసిన వాళ్ళు, ఆయన యొక్క దర్శనం పొందిన వాళ్ళు పాపిగా జీవించలేరు. పాపాన్ని ఉండి ప్రభువులో ఉండలేరు. మనం పాపాన్ని హృదయపూర్వకంగా పాపాన్ని విడవాలి అంటే మన యొక్క మనోనేత్రాలు దేవుని లేఖనము ద్వారా, సత్యము ద్వారా వెలిగించబడి మన హృదయంలో ఉన్న పాపము దహించబడినప్పుడు, మనం పరిశుద్ధంగా మా విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతలో ఆ యొక్క దేవుని యొక్క సమర్పణలో మన యొక్క భక్తి జీవితం ప్రారంభమవుద్ది. అలాంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడు కొన్నిసార్లు అటువంటి వారు తప్పిపోయినా మళ్ళీ దేవుడు వాళ్ళని, నీతిమంతుడు 7 మార్లు పడినా లేవనెత్తుతాడంటండి. దావీదు గారు పడిపోయాడు, దేవుడు లేపుకున్నాడు. కనుక ఎటువంటి వాళ్ళైనా ఈ లోకంలో పడిపోతారు. ఎందుకంటే ఈ లోకము పాపముతో నిండి ఉన్నది, అక్రమంతో నిండి ఉన్నది, మోసంతో నిండి ఉంది, అబద్ధంతో నిండి ఉంది. కనుక ఎంత పరిశుద్ధులైనా, ఎంత నీతిమంతులైనా, ఎంత మంచోళ్ళైనా, దేవుణ్ణి చూసిన వాళ్ళైనా, దేవుని సత్యాన్ని ఎరిగిన వాళ్ళైనా పడిపోవటానికి అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సత్యాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఎందుకంటే దానికి ఆత్మపూరుడైన ఆరాధికుడైన దావీదు భక్తుడే దానికి సాదృశ్యం. అలాగే పరమ జ్ఞాని, దేవుడి తర్వాత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఆ సొలొమోను కాడ ఎన్నో సామెతల గ్రంథం రాశాడు, కీర్తనలు రాశాడు, అలాగే ప్రసంగి గ్రంథం రాశాడు. ఆ సొలొమోను కాడ అతికి జ్ఞానం ఉంది. కానీ తర్వాత ఎంతగానో దేవుడికి విరోధమైన పాపం చేస్తూ తప్పిపోయాడు. ఇక్కడ జ్ఞానం ఉండటం కాదు, కానీ ఒక అధికారం ఉండటం కాదు, కానీ దేవుని కృప ఉండాలి, దేవుని భయం ఉండాలి, ఆ మనిషి స్థిరపడాలి. ఆ మనిషి దేవుళ్ళలో ముందుకు సాగాలంటే దేవుని కృపలో నిలిచి ఉండాలని దేవుడి లేఖనము తెలియజేయబడుతుంది. దావీదు గారు భక్తుడే, కానీ యుద్ధానికి వెళ్ళవలసిన వాడు మిద్ది మీద సాయంకాలము పూట ప్రార్థించే సమయంలో, ధ్యానించే సమయంలో యథాలాపంగా ఒక స్త్రీని చూడటం వల్ల అతను పాపము దొంగలాగా సైతాను దావీదుని పట్టుకున్నాడు. తన యొక్క నీతిని వస్త్రాన్ని దొంగిలించాడు, రక్షణ వస్త్రాన్ని దొంగిలించాడు. దాని పర్యవసానమే 51వ కీర్తన దావీదు గారు రాశాడు. కనుక ఎవరు అతిశయించడానికి వీల్లేదని, ఆయన రక్షణ ఆ కృపచేత రక్షించబడతాము, అది దేవుని వల్లనే కలుగుద్దని
అది దేవుడు మనకిచ్చే వరమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. కనుక ఆత్మలో దీనులై ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడు. ఆత్మలో మనం గర్వించడానికి ఎవరూ సరిపోవు. కనుక దావీదులాగా తగ్గించుకున్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు లేరు. చాలా తగ్గించుకున్నాడు. ఆయన ఒక ధూళితో పోల్చుకున్నాడు. తుమ్ముని, ధూళిని, మిన్నలిని, సచ్చిన కుక్కని, ఓటి కొండని అని ఎంతగానో తగ్గించుకున్నాడు. కానీ ఇక్కడ ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు హెచ్చించుకుంటున్నాడు. అవును కానీ అంటున్నాడు. అలాగే నా పొరుగువాడు ఎవడు అని యేసుప్రభుని శోధిస్తున్నాడు. అంటే చెబితే వినే పద్ధతి కాదు, కానీ నీకంటే నాకు తెలుసులే అన్నట్టుగా అతను ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఏమాత్రం కూడా అసహనం చూపించుకోకుండా, కోపగించుకోకుండా అతనికి ఈ సత్యాన్ని యేసుప్రభు బోధ చేస్తున్నాడు. ప్రియులారా, యేసుప్రభు దగ్గరే మనం ఎన్నో నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, సంపూర్ణంగా ఆత్మను పొందుకున్నవాడు ఆయన, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆయన, సంపూర్ణంగా నీతిని నెరవేర్చిన వాడు ఆయన. ఆయనే పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ప్రతి మనిషిని కూడా పరిశుద్ధంగా రక్షణలోకి నడిపించడానికి, పరలోకానికి తీసుకువెళ్ళటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఈ సత్యములో మనం తెలుసుకున్నప్పుడు దొంగ దోచుకుంటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడని దేవుడు తను తాను మనకి జీవాన్ని ఇచ్చడానికి, మనం ఇంకా నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వచ్చానని తను తాను ప్రకటించుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మూడవ మాట ఏంటంటే, వారు అతని బట్టలు దోచుకొని వస్త్రములు, బట్టలు అంటే వస్త్రాలు అంటే ఏంటంటే, ఈ వస్త్రాల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా వస్త్రాల గురించి రాయబడి ఉంది. ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే నీతి వస్త్రము, రక్షణ వస్త్రము గురించి మనం చూసుకుంటే, ఈ వస్త్రం మన దిగంబర స్థితిని కప్పుద్ది. ఈ వస్త్రం మన పాపాలను చూడుకోకుండా, ఈ వస్త్రము మనం వేసుకున్న వస్త్రము అది రక్షణ వస్త్రం అయితే, ఆ రక్షణలో ఫలించడానికి, ఆ రక్షణలో కాపుదల కలిగి ఉండడానికి, ఆ రక్షించిన దేవుడిని చూపించేదే రక్షణ వస్త్రం. నీతి వస్త్రం కూడా అంతే. కనుక ఇంకా అనేక దీన మనసు అనే వస్త్రము, ప్రశస్త వస్త్రము, అలాగే ఇంకా అనేక రకాలైన వస్త్రాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. కనుక వస్త్రం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ వస్త్రాలు పోయినాయి అంటే, బట్టలు పోయినాయి అంటే వస్త్రం పోయింది. ఆడు వెండి పట్టుకెళ్ళలేదు, బంగారం పట్టుకెళ్ళలేదు, విలువైన లోక సంబంధమైన ఏం పట్టుకెళ్ళా. కానీ ఈ ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రము, నీతి వస్త్రాలు పోయినాయి. కనుక ఈ యొక్క దిగంబర స్థితిని తను ఏ స్థితిలో పడిపోయాడంటే, తన యొక్క రక్షణ పోగొట్టుకున్నాడు, నీతిని పోగొట్టుకున్నాడు. లోకంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అంతేనండి, దిగంబరులుగా ఉంటారన్నమాట. ఇక్కడ ఎన్నో విలువైన బట్టలు కట్టుకుంటారు, ఎంతో ఘనత కలిగి ఉంటారు, కానీ దేవుడి దృష్టిలో ఆత్మ సంబంధంగా దిగంబర స్థితిలో ఉంటారన్నమాట. ఏదేని తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళ వస్త్రాలు, మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు, దిగంబరులుగా మిగిలారు. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ వస్త్రాల్లో లేని స్థితి వాళ్ళకి కనపడుతుంది, దిగంబర స్థితి వాళ్ళకి కనపడుతుంది. కనుక దేవుడికి భయపడ్డారు, వెరిచారు. కనుక దేవుడే పిలిచి వాళ్ళకి వస్త్రాలు తొడిగినట్లుగా చూస్తున్నాం ప్రియులరా. అలాగే వస్త్రము ఎంతో అవసరం. ఈ వస్త్రాల గురించి కూడా ఈ యొక్క దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా రాయించినట్టుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 16:16 చూడండి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధనుడు. ఇప్పుడు వస్త్రాన్ని మనం కాపాడుకోవాలండి, ఈ రక్షణ కాపాడుకోవాలి, ఈ నీతిని కాపాడుకోవాలి. లోకంలోకి వెళ్తే మనం కాపాడుకోలేం. మందిరంలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనం నీతిని కాపాడుకుంటాం, రక్షణ కాపాడుకుంటాం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుడి హెచ్చరికలకు కానీ, దేవుడి గద్దింపులకు కానీ, దేవుని సత్యానికి కానీ లోబడుకోకుండా నిర్లక్ష్యంగా చాలామంది లోకములో సంచరిస్తున్నారు.
కనుక మనం ఈ వస్త్రము తన దిశమలను చూతురేమో అని జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇక్కడ ఈ రక్షణ లేని వాళ్ళు, నీతి లేని వాళ్ళు ఈ లోకంలో సంచరించేటప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు, లేని కల్పిస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కనుక జనాలకి ఏంటంటే వీళ్ళు దేవుని తెలుసుకున్నారు కదా, ఎలా ప్రవర్తిస్తున్నారేంటి, ఎలా మాట్లాడుతున్నారేంటి, అబద్ధాలు చెప్తున్నారేంటి, అన్యాయంగా నడుస్తున్నారేంటి, లోకము చెప్తూ ఉంటుంది. అది సిగ్గే కదా. అదే దిగంబర స్థితి అంటే. మనం అనుకుంటున్నాం మన లోకంలో విలువగా ఉన్నాం, మంచి వస్త్రాలు వేసుకున్నాం, బంగారాలు వేసుకున్నాం, లేకపోతే మంచి విలువైన వాళ్ళు అనుకుంటాం. కానీ మనం మన దిగంబర స్థితి, మనం సిగ్గుపడే విషయాల్లో కూడా తెలుసుకోలేని ఆత్మీయ నేత్రాలు మనం పోగొట్టుకుని ఆత్మీయ గుడితనం కలిగిన మనకి ఏం తెలియదు. వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. ఓహో వీళ్ళు దేవుని బిడ్డలంట అని హేళన చేయటానికి, దేవుడిని నమ్ముకోవటానికి, రక్షణలోకి వాళ్ళు రాకపోవటానికి కారణం ఏంటంటే మనము మారు మనసు మార్చుకుని లోకంలో పడిపోయి దుష్టుడు మనల్ని మోసం చేస్తే మనం మళ్ళీ పాత జీవితంలో జీవిస్తుంటే, అక్రమంగా జీవిస్తుంటే, అన్యాయంగా జీవిస్తుంటే, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంటే, మోసంగా బ్రతుకుతూ ఉంటుంటే, అనేక మంది మరి అన్యులు దేవుని బిడ్డలకి సిగ్గు కలిగేటట్లుగా మాట్లాడుతున్నారంటే, దేవునికి భయపడలేదంటే, మారు మనసు పొందట్లేదు, రక్షణలోకి రావట్లేదంటే, ప్రియులారా తప్పిపోయిన మననే దేవుడు లెక్క అడుగుతాడు. దుష్టుడి చేతిలో పడిన వారిని దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు లాస్ట్ మాట, వాళ్ళు ఏం చేశారంటే దిగిన వాడిని మరి వస్త్రాలు దోచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అతను కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయారంటండి. అతను ఏం చేశారని కొట్టారు, విపరీతంగా కొట్టారు. ఇంక అంటే ఏంటంటే లోకంలోకి వెళ్తే సమస్తం పోగొట్టుకుంటాం. ఆత్మీయత పోద్ది, ఆర్థికమైన పరిస్థితులు, లోక సంబంధాలు, లోక ప్రేమలు అన్నీ పోగొట్టుకుంటాం అన్నమాట. అంటే ఉండి కాడ బ్రతికున్నాము అనుకుంటాం, కానీ లోకంలో చచ్చినట్టుగానే ఉంటాం. ఇటు దేవుళ్ళలో చచ్చినట్టుగా ఉంటాం, మనుషుల్లో చచ్చినట్టుగా ఉంటాం. ఆత్మీయత పోగొట్టుకుంటాం, లోక సంబంధం శారీరకమైన వాటిని కూడా పోగొట్టుకుంటాం అనేది మా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. లోక 10:37 అంటున్నాడు, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను, అతడు అతన్ని చూసి పక్కగా పోయాను. అటువంటి స్థితిలో ఉన్న అతన్ని యాజకుడు పట్టించుకోలేదు, అలాగే లెవీడు కూడా పట్టించుకోలేదు. అలాగే ఒక సమరయుడు 10:33 అన్నాడు, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఇంతగా సమరయుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మరి ఆశ్చర్యకరమైన విషయం. తనకి ఎన్ని పనులు ఉన్నప్పటికైనా వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. కనుక వాక్య సత్యానికి అనుసరించినట్లుగా చూస్తున్నాం. 35వ వచనం, మరునాడు అతడు 2 దేనారములు అంటే ఇంచుమించు ₹1 కావచ్చునని రాయబడింది తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడునని నీకు తోచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అని తెలియజేస్తుంది. జాలి అనేది దైవికమైన గుణలక్షణం. ఈ జాలి కనికరాలు అది ఆత్మ సంబంధమైనవి. అది దేవుడు మన మీద జాలిపడ్డాడు, కనికరపడ్డాడు కనుక
మన పాపాలు క్షమించి మన రక్షణలోకి నడిపించాడు. మన ఎళ్ళ అనేక పర్యాలు మనం తప్పిపోయినా, మనం ఆత్మీయలో మనం తప్పిపోయినా దేవుడు మన ఎళ్ళ జాలిపడి ఆయన కనికరించి మళ్ళీ మన ఆత్మలో బలపరిచి తన మార్గంలో మనం నడిపించుకుంటున్నాడు. అందుకనే జాలి అనేది పోగొట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు దుష్టుడి చేతిలో పడినప్పుడే వాళ్ళకి జాలి ఉండదు, కనికరం ఉండదు, కఠినత్వంగా ఉంటారు, ప్రేమ ఉండదు. లోక జ్ఞానాన్ని బట్టి, లోకనీతిని బట్టి ప్రవర్తించే అనేక మంది క్రైస్తవులు నేను చూశాను. వాళ్ళు భక్తులుగా చలామణి అవ్వచ్చు, కానీ శాస్త్రులు పరిశుల యొక్క స్వభావం గురించి యేసు ప్రభు హెచ్చరించాడు, వాళ్ళని గద్దించాడు. కనుక ఈరోజు కాడ జాలి లేని క్రైస్తవుడిగా ఉన్నావా, కనికరం లేని క్రైస్తవుడిగా ఉన్నావా? ఒక్కసారి మనం ఆలోచించి, యేసు ప్రభు పేదవారి ఏళ్ళ జాలిపడ్డాడు, దీనుడి ఏళ్ళ జాలిపడ్డాడు, మార్గం తప్పిన వారి ఏళ్ళ జాలిపడ్డాడు. కనుక కాపరు లేని గొర్రెల్లాగా ఉన్నవారి ఏళ్ళ జాలిపడి రాత్రనక పగలనక ఆయన సువార్త ప్రకటించినట్లుగాను కాలినడకను ప్రకటించాడు, ఎంతో శ్రమపడ్డాడు. మన ఎడల ఆయన ఎంతగానో తన నీతిని నెరవేర్చాడు. మనము కాడ జాలి పడవలసిన వారు అయినాం, కనికరపడవలసిన వారు అయినాం. ఇప్పుడు మన పొరుగువారంటే ఏ మనిషి అయినా సరే మనం జాలి పడితేనే అతను మనకు పొరుగువాడని రేపొద్దున నిత్యత్వంలో దేవుడు మనకు సాక్షిగా నిలబెడతాడు. ఆయన ముక్కు మనకు తెలియకపోవచ్చు, మన ఇంటి పక్కన కాకపోవచ్చు, లేకపోతే మన సంఘస్థుడిని కాకపోవచ్చు, ఎవరో తెలియకపోవచ్చు, కానీ మనం ఎవరి ఏళ్ళ జారిపడి చేయవలసిన మేలు చేస్తే అతని పరిస్థితుల్లో అతను నిలబెడితే మన దేవుడు కనికరిస్తాడని, దేవుడు ఒక మంచి మేలైన స్థితిలో మన పెడతాడు అని దేవుని యొక్క లేఖనం సత్యము తెలియజేయబడుతుంది. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటేయు, కాడిమాను మోకులు తీయటేయు అని దేవుడు అంటున్నాడు. దుష్టుడు కట్లు కట్టేస్తూ ఉంటాడు, కాడిమాను మోకులతో కడతాడు. ఆ దుష్టుడు కట్టుల నుంచి విప్పి, ఆ దుష్టుడు బంధకాల నుంచి విడిపించి, ఆ దుష్టుడు కొన ఊపిరిలో ఉన్న వారిని, ఇంకా ఒక దీపం నూనె అయిపోయింది, కొట్టుగంట దీపం అంటారు, కొట్టుకుని ఒకసారి ఆరిపోద్ది. అటువంటి ఆత్మీయతలో కూడా చల్లారిపోయిన స్థితిలో, ఇక భ్రష్టత్వం దగ్గరగా ఉన్న స్థితిలో ఉన్న వారిని మనం దేవుని మార్గంలో, తప్పు మార్గంలోంచి సత్య మార్గంలోకి నడిపించి దేవునికి అప్పగించి ఒక మంచి పరిచర్యని, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలంటే మనలో జాలి ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ జాలి, ఆ కనికరాల్ని, ఆ దయని మనలో ఉన్నప్పుడే మనం ప్రతి మనిషికి కూడా మనము యేసు ప్రభు గురించి చెప్పగలుగుతాం. ఒక మంచి కార్యాలు వాళ్ళకి ఏం చేయాలో మేలైన కార్యాలు మనం చేయగలుగుతాం అని దేవుడి లేఖనం తెలియజేయబడుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, అతనికి ఏం చెప్తున్నాడంటే 37 వచ్చి, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. అది నువ్వు తెలుసుకుంటే కాదు, అలాగూ చెయ్యని చెప్పాడు అన్నమాట. చాలామంది తెలుసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. కానీ యేసు ప్రభు ఈ మధ్యాహ్నకాల సమయంలో తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అలాగూ చేయకపోతే ఎందుకు చేయలేదండి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఒక మంచి తెలుసుకున్నావు, ఆ మంచిగా ఎందుకు జీవించలేదు, ఆ మంచిగా ఎందుకు మరి ఆ మంచిలోకి ఎందుకు నడిపించలేదు అని దేవుడు మన లెక్క అడుగుతాడని మనకు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఓ పాట పాడు. మార్గము
ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృపను బట్టి మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటికైనా ఇక్కడి నుంచి లైవ్ ప్రేయర్ జరిపించడం కానీ అంటే ఈ లైవ్లో వాక్యం చెప్పడం కానీ దేవుడు ఎంతగానో అవకాశాలు కల్పించారు. ఈ సమయాలను మీరు పోగొట్టుకోవద్దు. మేము చాలా ప్రయాసపడి ఈ పరిచర్య కొనసాగిస్తున్నాం కనుక మన దేవుడు మన మధ్యన ఉన్నాడని, మన సహవాసాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దాని ఫలం మనం పొందుతాము అనేది నిశ్చయంగా మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. మనం యెరూషలేము నుంచి యెరికోకు వచ్చే ఒక ప్రయాణికుడి గురించి, ఒక విశ్వాసి గురించి, ఎలా తప్పిపోయిన స్థితి గురించి మనం నేర్చుకున్నాం. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకి అట్లాగే ఆదివారం ఉదయం 8:30కి ఈ లైవ్లోకి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. శ్రేష్టమైన ఈ యొక్క పొరుగువాడు గురించి నాకు దేవుడు ప్రేరేపణ. ఎందుకంటే మనం ఇంటి పక్కన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. పొరుగువారికి, మన పక్కన వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి సువార్త చెప్పం. కానీ అసలు పొరుగువాడంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మన కళ్ళ ముందు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కొట్టబడ్డారో, నష్టపడ్డారో, ఆత్మీయంగా ఎలా అయితే దిగజారిపోతున్నారో, తప్పిపోతున్నారో, వారి ఏళ్ళ జాలిపడి చేయగలిగిన ఒక మంచి కార్యం మనం చేయాలని ఈ పొరుగువారి గురించి బైబిల్లో ఏమేమి విషయాలు రాయబడినాయో ఇంకా కొన్ని విషయాలు మనం రేపు సాయంత్రం నేర్చుకుందాం. ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకుని దీనిలో ఆత్మీయ మర్మాల్ని మనం గ్రహించుకుని ఆ రీతిగా మనం జీవించినప్పుడు దేవుడికి మహిమ కలుగుద్ది, మనకి ఘనత కలుగుద్ది, మనం సిగ్గుపరచబడం, మనం గనపరచబడతామని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క పొరుగువారు ఎవరు అని ఈ అంశం మీద ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. పొరుగువారి ఏళ్ళ మేము నిర్లక్ష్యం చేయకోకుండా మేము లక్ష్యం చేసి వారికి ఒక మేలు చేసేటట్టుగా మేము ఉండేటట్లుగా సహాయం చేయమని, నా తండ్రి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని, ఇంకా ప్రభువా అనేక విషయాలు మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము నేర్చుకుని నాయనా నీకు మహిమకరంగా జీవించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనకు సకల పరిశుద్ధులకు లైవ్లో వీక్షిస్తున్న వారు ఈ పొరుగువాడు ఎవరు అనే అంశాన్ని ప్రభువా మేమందరం ఆ రీతిగా నేర్చుకుందాముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.